ఊరు మొగోళ్ళంతా ఆడనే ఉండారే. నీకు భయంగా ఉంటే నువ్వు ఈడనే ఉండవే, నేను పోయి మాట్లాడొస్తా. ఆగవే ఏందిరా బిక్కు బిక్కు ముందు అట్టా చూస్తుంటావు? పిల్ల నచ్చిందా లేదా? ఓ నీకు నచ్చితే చాలనా? ఏంది అట్ట చూస్తాండారు? ఓ నీకు నచ్చితే చాలనా? దానికి నచ్చక్కర్లేదా? చాలా బాగుందిరా. నీ కూతురికి సాంప్రదాయాలు తెలియవా? మే నువ్వు గమ్మునుండవే. మొగోళ్ళకి తెలీదా ఏం చేయాలనో? ఎందుకు గమ్మునుండాలి? దానికి ఆ పెళ్లి ఇష్టం లేదు. ఒసేయ్ వచ్చి కూసోమంటే కూసినేసేదేనా? నోరు ఎవరు కుక్కినారు? నీకు ఈ పెళ్లి ఇష్టం లేదని చెప్పేది లేదా? ఇది పెద్దలు కుదురుతుండే పెళ్లి. నా కూతురికి నచ్చకుండా పోతుందా? ఎందుకు నచ్చాలే? ఏనాడని అడిగినారా? అడిగితేగా తెలిసేది నచ్చిందో నచ్చలేదో అనే. ఓ తూరు అడిగి చూడండి, చెప్తాది. నా కూతురు నేను ఎందుకు అడగాలి? ఏం చేయాలో తెలీదా? సరే ఉండరా, ఓ తూరి జనం మధ్యలో అడిగి చూసే. నీ కూతురే కదా, నీ మాట కాదంటదా ఎట్టా? చెప్పవే. కూడా ఏందినా? నాకు ఈ పెళ్లి ఇష్టం లేదు అని చెప్పవే. ఏమ్మా నీకు ఈ పెళ్లి ఇష్టమే కదా? చెప్పమ్మా, నీకు ఈ పెళ్లి ఇష్టమే కదా? నేనేం చేసినా నీ మంచికే. నువ్వు చెప్పు. నువ్వు చెప్పవే. నాకు ఈ పెళ్లి ఇష్టం లేదు అని చెప్పవే. నాకు ఇష్టమే. అది రాజనా ఇంక తోడుకోబోయా? చాలేనాదా? చెప్తే ఇన్నావా? చేసింది చాలు, ఇంక రా నడు పద. అదే మేము శిల్పాని ఆఖరిగా చూసింది. అదేంది అంత బాగానే నడుస్తుంది కదా? ఎవరేంటారబ్బా? చూస్తే తెల్ల మన రాజన్న కూతుర్రా. ఓ పాటు పడతా అంటది కదా. ఆడ చూడుబా, నీ కూతురు ఎంతకి తెగులుచుండాదో అట్ట గాలి వదిలేయద్దంటే వదిలేసినావో. పుట్టు మచ్చలతో సహా బొమ్మ గీసినాడంటే ఓంతో ఎంత దూరం పోయినాదో ఏం కథో. అదేంది గీసింది ఆ పిల్లాడని ఎవరికి తెలీదా? చాలా రోజులకి ఆ విషయం తెలిసింది. ఇంకప్పటికి తెలిసినా బుద్ధి తెలియని పిల్లోని ఏమని ఏం లాభం? కుదురుగా ఉండు అని మొత్తుకుంటే చూడు ఏడకి తీసుకొచ్చి నిలబెడతావా? నేను ఎవరికి ఏం చూపించలేదమ్మా. చూపించకుండా దీన్ని పుట్టు మచ్చలా తాగేస్తాడు. ఏదైనా మెడట్టుందా? ఊరంతా ఆడపిల్లని కూడా చూడకుండా నిలబడి వేడుక చూసినట్టు చూస్తా ఉన్నారు. ఒక్కడే నా తొడపు నీకు చూసిరాడా?
ఇదే వాళ్ళ ఇంట్లో బిడ్డ అయితే ఇట్టే చేస్తారా? నాయనేడా? అప్పటిదాకా ఒక్క నిమిషం కూడా ఇంట్లో కూసోలేని శిల్ప కొన్ని దినాల పాటు ఈది ముఖం పట్టకుండా ఇంట్లోనే కూసుండిపోయింది. ఊరి జనాలు దిన్నెల మీద కూసోని నానా రకాలుగా మాట్లాడడం మొదలుపెట్టినారు. ఇంట్లో అమ్మా నాన్నలు కూడా దాంతో మాట్లాడడం మానేసినారు. రోజు హారన్ కొట్టి కొట్టి ఇక చేసేదేం లేక తిరిగి వెళ్ళిపోయినాడు నవీన్. కొద్ది రోజులకి హారన్ వినిపించడమే మానేసింది. ఏమైందో ఏమో కానీ నవీన్ ఇంకెప్పుడు కనిపించలా. మా ఇంకా ఎన్ని దినాలు ఇట్టా మాట్లాడుకుని ఉంటారు? ఊరంతా చెప్పేది నమ్ముతూ ఉండారు కానీ నేను చెప్పేది ఎవరు నమ్మడం లేదు కదా. ఊరోళ్ళు ఏమనుకుంటాడారనేది మనకు అవసరమా అమ్మ? వాళ్ళకి వీళ్ళకి నచ్చినట్టు బతికితే మన బతుకేం అర్థం ఉంటుంది? ఇట్టుండాలి అట్టుండాలని చెప్పేటందుకు వాళ్ళు ఎవరు? పక్షికి పురుగుకి ఇట్టనే చెప్తారా? అవి దర్జాగా బతకట్లా. ఇట్టంటి తావా నాకు నచ్చినట్టు నేను ఉండలేనేమోనని ఆ బొమ్మలకి గీయించినట్టున్నాడు దేవుడు. ఊరు మారదు, నేను మారను. అట్టాను మీరు అందరు మారేంత వరకు నేను ఇట్నే ఏడ్చుకుంటూ కూర్చోవాలనా? అంతే కదా.